హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్. సో అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని అప్పుడైతే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో పెట్టిన వెంటనే అందుతుంది కాబట్టి సో మొదటిగా మీరు చూసుకోవచ్చు. సో అలాగే వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. సో మనం ఎన్ఐసికి సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఎన్ఐసి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హ్యాస్ రేజ్డ్ ద సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్. సో సైంటిస్ట్ బికి సంబంధించిన నోటిఫికేషన్ ఫర్ 243 వేకెన్సీస్ అక్రాస్ మల్టిపుల్ డిసిప్లిన్స్ అన్నమాట. This is a Group A gazetted post offering an excellent opportunity for engineering graduates with a valid GATE score. ఎవరైతే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉందో కంపల్సరీగా వారు అప్లై చేయండి. ఎందుకంటే ఎన్ఐసి అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో అనేది ఉద్యోగం ఎవరైతే చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో యాజ్ పర్ అఫీషియల్ నోటిఫికేషన్, candidates will shortlisted based on GATE score 2024, 25 and 26. సో ఎవరైతే గేట్ స్కోర్ 2024, 25, 26 గేట్ స్కోర్ బాగుందో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సైంటిస్ట్ వీక్ సంబంధించిన జాబ్. సో టోటల్ వచ్చేసి 243 2023 గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అలాగే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన మనకు ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మరియు ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 27 మార్చ్ 2026 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 24 ఏప్రిల్ 2026 లాస్ట్ డేట్. ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2026 అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేసి విల్ బి అనౌన్స్డ్ లేటర్. వేకెన్సీ డీటెయిల్స్ వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 243 243 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే డిసిప్లైన్ వేకెన్సీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీఐ వచ్చేసి 168, కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీలో 128 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 25 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే డేటా సైన్స్ అండ్ ఏఐలో 50 పోస్టులు 50 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చేసి 243 పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు ఏ కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉందో ఆ కేటగిరీలో మీరు అప్లై చేసుకోండి. అలాగే దీనికి కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఆర్ అవైలబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ద్వారా కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ వచ్చేసి బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ, అలాగే ఎంఎస్సి కానీ, ఎంసీఏ కానీ, ఎంఫిల్ కానీ కంపల్సరీగా క్వాలిఫై అయితే ఉండాలి. సో ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఫీల్డ్స్తో దానికి సంబంధించిన ఈక్వల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే గేట్ రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. సో కంపల్సరీగా గేట్లో అయితే క్వాలిఫై ఉండాలి. కంపల్సరీగా మంచి స్కోర్ అయితే గేట్లో వచ్చి ఉండాలి. సో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఏ వ్యాలిడ్ ఉంటుంది? సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్లో. సో దాంట్లో గేట్ స్కోర్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో సిఎస్ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఎలక్ట్రానిక్స్, అలాగే డిఏ డేటా సైన్స్ అండ్ ఏ దాంట్లో కంపల్సరీగా గేట్ స్కోర్ అచీవ్ చేయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 31 మార్చ్ 2026కి జనరల్ వాళ్ళకి అయితే 30 years 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 33 years 33 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 years 35 సంవత్సరాలు ఉండాలి. పీడబ్ల్యూ వాళ్ళకైతే అప్ టు 45 years యాజ్ పర్ కేటగిరీ ద్వారా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అలాగే శాలరీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పే లెవెల్ వచ్చేసి లెవెల్ 10 ద్వారా ఉంటుంది. 7th CPSI ఉంటుంది. సో శాలరీ రేంజ్ వచ్చేసి 56,000
100 నుంచి 1,75,500 వరకు పర్ మంత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 56,120 1,77,500 పర్ మంత్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ మరియు కేటగిరీ వైజ్ ఫీ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నట్టు మనకు. సో అప్లికేషన్ ఫీజు కేటగిరీ వైజ్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ వాళ్ళకైతే 0 ఫీ, ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే యూఆర్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 800 అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో అలాగే వెయిటేజ్ వచ్చేసి గేట్ స్కోర్ వచ్చేసి 60% అయితే కంపల్సరీ గేట్ స్కోర్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇంటర్వ్యూలో 40% వరకు ఇంటర్వ్యూ మార్క్స్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది. సో గేట్ స్కోర్ వచ్చేసి 60%, అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 40% కంపల్సరీగా స్కోర్ను అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ మెరిట్, సో దీనికి సంబంధించి ఫైనల్ మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ అకార్డింగ్లీ. సో దీని ద్వారా మనకు ఫైనల్ మెరిట్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా వైడ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ అయితే మనం సందర్శించాల్సి ఉంటుంది. సో అలాగే రిజిస్టర్ విత్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ ఉండాలి. అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీని పే చేయాలి. తర్వాత అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయిన తర్వాత సబ్మిట్ అండ్ అప్లికేషన్ని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, గేట్ స్కోర్ కార్డు ఉండాలి, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఉంటే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ పాన్ కానీ ఎక్సెట్రా కంపల్సరీగా ఉండాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ కావాలో. సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్లో అప్లై అని కామెంట్ పెడితే అప్లై వీడియో కూడా మనం పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను.